అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టి శ్రీవల్లి రాధిక గారు రచించిన భార్యత్వం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బాగా చదువుకున్న అమ్మాయిని చేసుకోవాలనుంది మేడం అని శ్రీధర్ అన్నప్పుడు నాకు చాలా ముచ్చటేసింది. అతను నా సహోద్యోగి, 2 ఏళ్లుగా పరిచయం, మంచి కుర్రాడని నా అభిప్రాయం. ఎందుకు అన్నాను నవ్వుతూ. అంత అడ్డగోలు ప్రశ్న వేసినందుకు అతను నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకేమిటి మేడం, చదువు వ్యక్తిత్వాన్ని ఇస్తుంది కదా అన్నాడు. వ్యక్తిత్వం ఉన్న పిల్ల కావాలంటావైతే? అంతే కదా మేడం, వ్యక్తిత్వం లేని అమ్మాయిని చేసుకుంటే లైఫ్లో థ్రిల్ ఏముంటుంది, ఆనందం ఏముంటుంది? అతని మాటలు వింటుంటే నా మనసులోకి మాధవి వచ్చి నిలిచింది. అది నాకు పిన్ని కూతురు, కానీ సొంత చెల్లెలి కంటే ఎక్కువ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు మాధవి చిన్నప్పటి నుంచే తన ప్రతిభని అన్ని రంగాల్లోనూ చాటుకుంది. 16 ఏళ్లొచ్చేసరికి ఆ ప్రతిభ మరింతగా ప్రకాశించింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువు మంచి ఉద్యోగాన్ని, హోదాని ఇచ్చింది. మాధవిని చూసి మా వాళ్లందరూ దానికే అందాల బొమ్మ, మంచి మొగుడొస్తాడు అంటారు. కానీ శ్రీధర్ మాటలు విన్నాక దాని అందాన్ని ఆరాధించేవాడి కన్నా వ్యక్తిత్వాన్ని మెచ్చుకునే భర్త దగ్గర అది ఎక్కువ సుఖపడుతుందని అనిపించింది. క్షణం ఆలస్యం చేయకుండా ఒకరినొకరికి పరిచయం చేశాను. మాధవి అభ్యంతరం చెప్పలేదు. శ్రీధర్ అయితే ఎగిరి గంతేసినంత పనిచేశాడు. నేనే మధ్యవర్తిత్వం వహించి పెద్దవాళ్లతో మాట్లాడి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాను. ఇద్దరూ అన్యోన్యంగా ఉండాలని, ఉంటారని ఆశించాను. 3 నెలలు తిరిగాయో లేదో ఒకరోజు చీకటి పడుతుండగా మాధవి మా ఇంటికొచ్చింది. మొహం వాడిపోయి ఉంది. ఏమైందే అన్నాను. అంతే, కళ్లల్లోకి చివ్వున కన్నీళ్లుబికి వచ్చాయి. అతనికి జీతం ఎంత అంది నా కళ్లలోకి సూటిగా చూస్తూ. 15,000 దాకా వస్తుంది. ఏ, అప్పులెన్నున్నాయి? అప్పులా? నేను ఆశ్చర్యపోయాను. నాకు తెలీదే అన్నాను. 3 లక్షలకు పైగా అప్పుందిట. అంత అప్పా? ఎందుకు చేశాడు? ఏమో, చెప్తేగా తెలిసేది, పెదవి విరిచింది మాధవి. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆయన డబ్బులు ఆయన పెట్రోల్ ఖర్చులుగా చాలవట. అందుకని నా ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ నేనే చూసుకోవాలట. నువ్వెందుకు చూడటం? నువ్వేం చూడకు. చూడకపోతే ఎలా? తిండి తినాలిగా. నువ్వు బయట తిను, ఇంట్లో వంట చేయకు. వంట అని ఒక్కదాని బాధ్యత కాదుగా. అతను సరుకులు తెస్తే వంట చెయ్యి, లేకపోతే లేదు. మాధవి నా వైపు బ్లాంక్ గా చూసింది. క్షణం తర్వాత ఇంతేనా ఇంకా అంది స్వగతంగా అనుకుంటున్నట్లుగా. అంతేనా అంటే? అంతే ఎందుకవుతుంది? గట్టిగా అడుగు అతన్ని. ఎందుకలా అప్పులు చేయవలసి వస్తుందో ఏమిటో అన్నాను నేను నసుగుతూ. గట్టిగా అడిగాననే కోపం వచ్చింది. నేను గయ్యాళిగా అరుస్తున్నానట. నేనేం మాట్లాడలేనట్లు చూస్తుంటే మళ్ళీ తనే చెప్పింది. మెల్లగా అడిగితే చెప్పరు, గట్టిగా అడిగితే నువ్వు గట్టిగా అడిగావు కాబట్టి అస్సలు చెప్పను అంటారు. చూసావా, పెళ్ళైన 3 నెలలకి భర్త దగ్గర నేను సంపాదించుకున్న బిరుదు గయ్యాలి. విరక్తిగా నవ్వింది. నాకు అర్థమైంది దాని బాధ. ఇప్పటి వరకు అందరితో జీనియస్, మేధావి, స్వప్నసుందరి, మిస్ ఇండియా అని అనిపించుకున్న అమ్మాయి అందరికంటే ఎక్కువ ఆదరణ పొందవలసిన భర్త దగ్గర గయ్యాలి అనిపించుకోవటం ఎంత బాధాకరమో నాకు తెలుసు. కానీ నేనేం చేయగలను? అసలు దాని కళ్లల్లో నీళ్లు చూస్తేనే నాకు మతిపోయింది. పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు ఎప్పుడు ఏడవలేదది. ఏదో పార్టీలో కలిసినప్పుడు దాని కొలీగ్ అన్నాడు ఒకసారి నాతో, మాధవి గారిని చూస్తే చాలా ఆశ్చర్యం వేసిందండి, ఇంత చిన్న ఏజ్లో ఎంత గంభీరంగా ఉంటారో. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కాలేజీలో ఎవడికి సీనియర్గా ఉండి ర్యాక్ చేస్తే ఏం చేసి ఉండేవారా అని. అదేమిటి అన్నాను నేను నవ్వుతూ. ఆవిడ ఏడిస్తే చూడాలని సరదా అండి, ఇప్పుడు ఏడిపించలేం కదా మరి అన్నాడు అతను నవ్వుతూ. అదంతా గుర్తొచ్చి ఎక్కడున్నాడో మహానుభావుడు అనుకున్నాను. ఆ రాత్రి మా ఇంట్లోనే ఉండి మర్నాడు వెళ్ళింది మాధవి. నేను చెప్పాననో, ఇచ్చి ప్రయోజనం లేదని తనకు అర్థమవడం వల్లనో శ్రీధర్కి డబ్బులు ఇవ్వడం మానేసింది. గొడవలు ఇంకాస్త పెరిగాయి. అతనికి ఇవ్వకపోవడమే కాదు, తను సరిగా ఖర్చు పెట్టేది కాదు. పిల్లలు పుడితే ఎలా అన్న భయం ఒకటి ఆవరించింది దాన్ని. అలా అని పిల్లలు వద్దనుకోలేని బలహీనత. సంపాదించిన ప్రతి పైసా దాచిపెట్టేస్తుంది. నగలు కాదు కదా, మంచి చీరలు కూడా కట్టడం లేదు ఈ మధ్య.
భార్యాభర్తలిద్దరూ కలిసి నెలకి 30,000 సంపాదిస్తున్న ఇంట్లో సరైన తిండి లేదు, సరైన బట్టలు లేవు. ఆ పరిస్థితి చూస్తూ కూడా ఏమీ చేయలేని అసహాయత నాది. ఈ నెల మా ప్రాజెక్టు పూర్తయింది. శ్రీధర్ది నాది ఒకే గ్రూప్. అందరికీ ప్రాజెక్ట్ బోనస్ వచ్చింది, తలా 15,000. ఆ విషయం మాధవితో చెప్పినట్లుంటుంది, తనను చూసినట్లు ఉంటుందని లంచ్ టైంలో తన ఆఫీస్కి వెళ్ళాను. అందరూ లంచ్ చేస్తుంటే మాధవి ఒక్కటి ఒక మూల దిగులుగా కూర్చుని ఉంది. అన్నం తినడం లేదే అన్నాను నేరుగా వెళ్ళి తన ఎదురుగా కూర్చుంటూ. నన్ను చూడగానే మొహం విప్పారింది. తెచ్చుకోలేదు అంది సన్నగా నవ్వుతూ. ఏ, ప్రొద్దున వంట చేయలేదా? చేశాను. మరి? మాధవి ఇబ్బందిగా నవ్వింది. లేట్ అయిపోయింది, హడావిడిగా వచ్చేశాను. బాక్స్ తెచ్చుకునే టైమే లేదా నీకు? నేను రెట్టించాను. ఒక్క క్షణం నా వైపు తదేకంగా చూసింది మాధవి. ఆ తర్వాత చెప్పింది. శ్రీధర్ వాళ్ళ అక్క వాళ్ళు వచ్చారు మొన్న రాత్రి. నిన్న సెలవు పెట్టాను. ఈరోజు కూడా పెట్టమన్నారు ఆయన. నాకేమో అస్సలు సెలవులు పెట్టే పరిస్థితి లేదు. పొద్దున్నే త్వరగా లేచి వంట పూర్తి చేశాను. ఆయన వాళ్ళ అక్క కూతురుతో ఆడుకుంటూ కూర్చున్నారు. బస్టాప్ దాకా స్కూటర్ మీద డ్రాప్ చేస్తారా, లేటే ఎలా ఉంది అన్నాను. అంతే, ఇక కోపమంతా బయటపడింది. అసలు నీకు మా అక్క వాళ్ళు వచ్చారని కడుపు మంట, అందుకే ఇవాళ కూడా ఆఫీస్కి తయారయ్యావు. అంత పొగరు ఉన్నదానివి నువ్వే వెళ్ళొచ్చుగా, మళ్ళీ నన్ను డ్రాప్ చేయమని అడుగుతావే అన్నారు. ఆయన లేకుండా ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్ళటం చేతకాని చెవటనట నేను. ఇంకా ఏమిటో చాలా చాలా అన్నారు. ఆ పసిపిల్లను చూసి నేను కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నానట. ఆయన దానితో ఆడుకుంటుంటే నేను భరించలేకపోతున్నానట. మాధవి చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. నిజమా? అలా మాట్లాడారా శ్రీధర్? ఎందుకు? నువ్వేమైనా పోట్లాడావా మీ ఆడపడుచుతో అన్నాను. మాధవి దిగులుగా నవ్వింది. ఇప్పటి వరకు నేను ఎవరితోనైనా పోట్లాడటం చూసావా అక్క అంది. నేను గతుక్కుమన్నాను. నిజమే, మాధవి పోట్లాడటం ఏమిటి? అది అజాత శత్రువు. ఎలాంటి వాళ్లతోనైనా నిమిషంలో ఫ్రెండ్షిప్ చేయగల నేర్పరి. నా మాటని ఎలా వెనక్కి తీసుకోవాలో అర్థం కాక ఒక్క క్షణం తటపటాయించి, అయినా ఇంత చిన్న విషయానికి బాధపడి అన్నం మానేయటం ఏమిటి మధు? అతను డ్రాప్ చేయకపోతే నువ్వు ఆటోలో రావచ్చు కదా. అసలు శుభ్రంగా ఒక స్కూటీ కొనుక్కో. అతని మీద ఆధారపడకుండా నీ దారిని నువ్వు రావచ్చు అన్నాను. నా కళ్ళల్లోకి ఒకసారి చూసి తలదించుకొని, బాధపడకుండా ఎలా ఉంటానక్క? ఏనాడు పరుల సొమ్ముకి ఆశించిన వాడికి దొంగతనం అంటగడితే బాధపడడా? చీమకు కూడా అపకారం తలపెట్టిన వాడి మీద హత్యానేరం మోపితే బాధపడడా? అందరితో ఎంతో మంచిగా ఉండే నన్ను పట్టుకుని నీకు కడుపు మంట అంటే నాకు బాధగా ఉంటదా? అందులోనూ ఆ పసిపిల్లను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నానంట నేను. ఎంత దారుణమో చూడు. ఆయన కళ్ళల్లో కనిపించే చిరాకు చూస్తే, ఆయన మాటలు వింటుంటే నా మీద నాకే అనుమానం వస్తుంది. నిజంగానే నేను కుసంస్కారినేమో, అసూయపరురాలనేమో అనిపిస్తుంది. దాని గొంతు రుద్ధమైంది. నాకు దాన్ని చూస్తే జాలేసింది. శ్రీధర్ ఇలా ప్రవర్తిస్తున్నాడంటే ఆశ్చర్యము వేసింది. సరే కాని నువ్వేమిటి ఇలా వచ్చావు? ఊరికేనా అంది మాధవి కాసేపటికి తేరుకొని. ఏం లేదు, శ్రీధర్కి 15,000 బోనస్ వచ్చింది, అది చెబుదామని వచ్చాను. వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారా 2 రోజులు? లేదు, నేను ఇంటికి వెళ్లేసరికి వెళ్ళిపోతారు బహుశా. సరే, వెళ్ళగానే ప్రొద్దుటి చికాకులు మనసులో పెట్టుకోకుండా చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అవ్వు. అతనితో సామరస్యంగా మాట్లాడి ఆ డబ్బులు అడిగి తీసుకో. ఆయన ఇవ్వద్దు అంది మాధవి విరక్తిగా నవ్వుతూ. ఎందుకివ్వడు? అయినా నువ్వు కూడా కాస్త నేర్చుకోవాలి మధు. ప్రతిదానికి వాదించకతంతో. వాదనలతో పనులు కావు. నెమ్మదిగా అతనికి బాధ్యతలు తెలియజేయాలి. సంసారం అంటే అతన్ని సంతోషపెట్టాలి, నువ్వు సంతోషపడాలి. పోనీ అతను కోరినట్లే సామరస్యంగా మాట్లాడు. నెక్లెస్ చేయించుకుంటానండి అని ముద్దుగా అడుగు. ఎందుకు ఇవ్వడో చూద్దాం. సలహా చెప్పి ఇంటికి వచ్చాను. రాత్రంతా మాధవి కళ్లల్లో మెదులుతూనే ఉంది. తెల్లవారి ఆఫీస్కి రాగానే మాధవి ఆఫీస్కి ఫోన్ చేశాను. హలో అంది పెద్దగా. అదోలాంటి ఉన్మత్తత వినిపించింది ఆ గొంతులో. దానిని హుషారుగా అర్థం చేసుకుంటూ ఏమైంది అన్నాను నేను కూడా హుషారుగా. ఏమైందా? నువ్వు చెప్పినట్లే ఇంటికి వెళ్ళాను, స్నానం చేశాను, పెళ్ళప్పటి తెల్లచీర కట్టుకున్నాను. అచ్చంగా నువ్వు చెప్పినట్లే నా మైండ్ ఫ్రెష్గా అయిపోయింది. వాకిట్లో విరజాజులు పూస్తే ఓపిగ్గా కోసి మాల కట్టి పెట్టుకున్నాను. దాంతో మనసు మరీ మధురం అయిపోయింది.
ఆ తర్వాత ఆయన వచ్చారు. పతివ్రత శిరోమణులను మించిన సహనంతో ఓలలాడుతూ ఆయనకి భోజనం పెట్టాను. ఆ తర్వాత ఆయన ప్రేమగా దగ్గరికి తీసుకుంటే పరవశించిపోయాను. సరేలే అన్నాను నవ్వుతూ. ఒకే ధోరణిలో చెప్పుకుపోతున్న మాధవిని ఆపి, అదంతా అక్కర్లేదు గాని అసలు విషయం చెప్పు అన్నాను. వస్తున్నా విను మరి అంది మాధవి. ఆ గొంతులో ధ్వనించిన పదునికి నేను ఆశ్చర్యపోతుంటే వినిపించాయి తన మాటలు. అర్ధరాత్రి 12 అయిందేమో. అప్పుడు ఆయన గుండెల మీద చురుకు మానించి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఏమండి బోనస్ వచ్చిందంటగా అన్నాను. నేనీ మాట అంటుండగానే ఆయన నోట్లో నుంచి దూసుకొచ్చాయి. ఓహో అందుకా ఇందాకటి నుండి ఇన్ని వగలు కురిపిస్తున్నావు అనే మాటలు. మాధవి మాటలు విని నేను ఉలిక్కి పడ్డాను. అప్పటిదాకా ఒక రకమైన ఉన్నత ధోరణిలో మాట్లాడుతున్న తన గొంతులో ఒక్కసారిగా దుఃఖం పొంగింది. వింటున్నావా అక్క? ఆయన డబ్బుల కోసం నేను వగలు కురిపించానట. ఆ క్షణం నాకు నేను ఒక వేస్కెలా ఏడుపు మాటలకి అడ్డం రాగా ఫోన్ పెట్టేసింది. 2 నిమిషాల వరకు నేను అలాగే నిలబడిపోయాను. అప్పటికప్పుడు పరిగెత్తుకు వెళ్లి తనని ఓదార్చాలి అనిపించింది. కానీ ఎక్కడా? ఉద్యోగం, ఇంటి పని, కనీసం ఫోన్లోనైనా తీరికగా మాట్లాడే అవకాశం దొరకలేదు. మళ్ళీ వారం తర్వాత ఇవాళ వాళ్ల పెళ్లి రోజు. ఒక స్వీట్ ప్యాకెట్, పూలు, పళ్ళు కొనుక్కొని ఆఫీస్ నుంచి నేరుగా మాధవి వాళ్ళ ఇంటికి వెళ్లాను. గేటు తీస్తుండగానే కనిపించింది వాకిట్లో తలతలా మెరుస్తూ కొత్త 2 వీలర్. మరో 2 అడుగులు వేసి తలుపు దగ్గరికి వెళ్లగానే వినిపించాయి, ఇప్పుడు ఇంకో బండి కొనాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు, నా స్కూటర్ ఉంది కదా అన్న శ్రీధర్ మాటలు. మాధవి సమాధానం చెప్పిందో లేదో వినపడలేదు. లోపలికి వెళ్లడమా మానడమా అని నేను ఆలోచిస్తుంటే మరోసారి వినపడింది శ్రీధర్ గొంతు. అయినా నన్ను సంప్రదించడం ఏమీ లేదా? నీ ఇష్టం వచ్చినట్లు వెళ్లి కొనుక్కొచ్చేయడమేనా? మిమ్మల్ని సంప్రదించాల్సింది ఏముంది ఇందులో? నాకు చేతనైన పని కనుక నేను చేసుకున్నాను. ఈసారి మాధవి మాటలు కూడా వినపడ్డాయి. కిటికీలోంచి వాళ్ళిద్దరూ స్పష్టంగా కనపడ్డారు కూడా. అవును, నీకు చేతకాని పనులే ఉన్నాయి. ఎంతటి పనులైనా చేయగల నిరజానవి నువ్వు. శ్రీధర్ అరుస్తుంటే మాధవి పళ్లబిగువన చెప్పింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. నిరజానేమిటి? నన్ను గౌరవించి మాట్లాడకపోతే నాకు మీ మీద గౌరవం ఉండదు. నీకు నేనంటే గౌరవం ఎప్పుడు ఏడ్చింది కనుక నీకు అసలు కాపురం చేసే లక్షణాలుంటే కదా. అతని మాటలు పూర్తి కాకముందే 2 పిడికిళ్లు బిగించి శ్రీధర్ అంటూ ఉన్మత్తురాలిలా అరిచింది మాధవి. అతను ఒక్క క్షణం మాధవి వైపు చిత్రంగా చూశాడు. ఆ వెంటనే మాధవి చెంప చిల్లుమనిపించింది. పేరు పెట్టి పిలుస్తావా నన్ను? అసలు నువ్వు ఆడదానివేనా అన్నాడు. నేను చలనం తెచ్చుకుని తలుపు తోసి లోపలికి అడుగు వేస్తుంటే మాధవి పిచ్చి ఉద్రేకంతో ఊగిపోతూ అరిచింది. ఆడదానిగా గుర్తించడానికి మగతనం కావాలిరా. మగతనం ఉన్నవాళ్లు శిలలో కూడా స్త్రీత్వాన్ని నిలపగలరు. అది లేనివాళ్లు స్త్రీని కూడా శిలని చేయగలరు. నేను ఒక్క అంగుళ వాళ్ల మధ్యకి వెళ్ళాను. మాధవి ఊరుకో, ఏమిటా మాటలు అన్నాను, సగం మందలింపుగా సగం వారింపుగా. నన్ను చూస్తూనే మాధవి మొహం ఒక్క క్షణం పాలిపోయింది. వెంటనే ఒక దుఃఖపు వెల్లువ గొంతులో నుంచి ఉబికి వచ్చింది. పెద్దగా ఏడుస్తూ తల కొట్టుకుంటూ, ఏంటక్కా, నేనిలా అయిపోయానేంటక్కా అంది వెక్కిళ్ల మధ్య. నేను దగ్గరగా నడిచి భుజం మీద చేయి వేశాను. మాధవి వెక్కిళ్ళు ఆగలేదు. నా భుజానికి తల కొట్టుకుంటూ, ఇలా మాట్లాడేది నేనేనా అనుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేనెందుకిలా అయిపోయానక్కా? నేనెందుకిలా మాట్లాడుతున్నాను అంది. పిచ్చిదానలా అది ఏడుస్తుంటే నేను సమాధానం చెప్పలేనట్లు నిలబడ్డాను. అవును, ఈమె నాకు తెలిసిన మాధవి కానే కాదు. ఆడవాళ్లకు మగవాళ్లకు వేరువేరు తత్వాలుండాలని, వెన్ను విరుచుకొని అహంకారం ప్రదర్శించడం మగదనమని, తల వంచుకుని సిగ్గులొలకపోయడం ఆడతనమని, ఇలాంటి ఉద్దేశాలు భావాలు మాధవికి లేవు. మరి ఇప్పుడు ఎందుకొచ్చాయి ఆమె నోట్లో నుంచి అలాంటి మాటలు? అవి రాలేదు, అతను తెప్పించాడు. అతనికెలా చెప్పడం? ఆడవాళ్లైనా మగవాళ్లైనా ఇద్దరు మనుషులేనని. ధైర్యము, మంచితనము, నిజాయితీ, సత్యసంధత ఇలాంటివి ఇద్దరికీ ఉండాల్సిన బేసిక్ లక్షణాలని ఇతనికి ఎలా అర్థం చేయటం? పెళ్లికి ముందు శ్రీధర్ అన్న మాటలు, అతని కోరికలు గుర్తొచ్చాయి నాకు. బాగా చదువుకున్న అమ్మాయి కావాలి మేడం, మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి కావాలి మేడం. ఏమనుకుని కోరాడు అతని కోరికలు? ఆ మాటలు విని కాదు నేను మోసపోయింది. వ్యక్తిత్వం అంటే ఏమిటనుకున్నాడు అతను?
ఆమె అతని బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తే గయ్యాలి అన్నాడు. ప్రేమతో ఆ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తే పగలాడి అన్నాడు. అతని మీద ఆధారపడితే చెవటనన్నాడు. స్వతంత్రించి తన పని తను చేసుకుంటే నెరజానం అంటున్నాడు. అసలు ఇతనికేం కావాలి? ఇతని భార్య నుంచి ఏం ఆశిస్తున్నాడు? నేను కళ్ళు విప్పార్చుకుని శ్రీధర్ వైపు చూస్తుంటే ఏమాత్రం పశ్చాత్తాపం ధ్వనించిన స్వరంతో తనన్నాడు, చూసారా మేడం, ఇది వరస. ఎందుకీవిడ చదువు? తగలపెట్టడానికి కాకపోతే అలగా జనం కూడా ఇలా బిహేవ్ చెయ్యరు. ఎప్పుడూ ఏడిపే. అసహ్యం వేస్తోంది. ఆ మాటలు వింటుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకిప్పుడు అర్థమైంది. మగవాడి దృష్టిలో స్త్రీ వ్యక్తిత్వం అంటే డబ్బు సంపాదించగల సామర్థ్యం. భర్త సంపాదించింది తెచ్చినా తేకపోయినా బాధ్యతలు నెత్తికెత్తుకోగల ప్రయోజకత్వం. భర్త నుంచి ఏమి ఆశించని, అతని మీద ఆధారపడని ధీరత్వం. వాటితో పాటు అతనికి అణిగిమణిగి ఉండే సహనశీలత. అతను కొట్టినా తిట్టినా చిరునవ్వుతో చూడగల స్థితప్రజ్ఞత. అవును, స్త్రీ వ్యక్తిత్వానికి వాళ్ళిచ్చే నిర్వచనం ఇదే. భార్యలో వాళ్ళు ఇలాంటి వ్యక్తిత్వాన్ని ఆశిస్తారు. ఇందుకు భిన్నమైన వ్యక్తిత్వం ఆమెకు ఉంటే దాన్ని చంపేస్తారు. ఈ నిజాన్ని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఒక నిండైన వ్యక్తిత్వం నిశ్శబ్దంగా హత్య చేయబట్టానికి కారణమయ్యాను. ఇక నన్ను నేను జీవితంలో క్షమించుకోగలనా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.